కేసీఆర్ గారు ఆ రోజు చెప్పింది ఏంది? అది ముందుకు పోలే, జగన్మోహన్ రెడ్డి అంగీకరించలే, మనం కూడా ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పిండ్రు? ఆ రోజు నీళ్లను నాగార్జున సాగర్ టేల్ పాండ్కి తేవాలి, టేల్ పాండ్ నుంచి నాగార్జున సాగర్కి తేవాలి, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకి తేవాలి, అంటే నదీ మార్గంగా నీళ్లు తేవాలి అని చెప్పింది కేసీఆర్ గారు. అట్లా తెస్తే ఏమవుతుంది? నాగార్జున సాగర్ కింద మన ఎడమకాలు ఆయకట్టు ఉంది, నాగార్జున సాగర్ మీద మన హైదరాబాద్ మంచినీళ్ళు ఉంది, శ్రీశైలం మీద మన పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, మన కల్వకుర్తి ఉన్నది. సో వీటన్నిటికీ లాభం అవుతుంది, మన షేర్ మనం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిపాదన పెట్టినాం. కానీ ఇవాళ వీలు పెట్టింది ఏంది? నది మార్గం కాదు, తెలంగాణకు టచ్ కాకుండానే అవతలికెళ్ళి బనకచెర్లకెళ్ళి లేపకపోదామని వాళ్ళు చూస్తుండ్రు. దీన్ని ఆపాల్సిన బాధ్యత మనకు లేదా? ఆ రోజు కేసీఆర్ గారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ, మనకు ప్రతి 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి కృష్ణా డ్రై అవుతుంది, కృష్ణాలో నీళ్ళు వస్తలేవు, మంచినీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్కు. మనకు నాగార్జున సాగర్ ఎడమకాలు ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం, ఇస్తే ఒక పంటకు ఇస్తున్నాం. అందువల్ల నది మార్గంగా నాగార్జున సాగర్ శ్రీశైలంకు తెచ్చుకుంటే సో దట్ ఏదైనా డ్రై అయినప్పుడు కూడా మన రాష్ట్ర వాటా మనం దాంట్లో పొందొచ్చు అనేటువంటిది మన ప్రతిపాదన. దానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు, ఒక్క అంగుళం ముందుకు పడలేదు. నువ్వేదో రాసిచ్చుండని మాట్లాడుతూ ఆల్ ఫేక్, ఆల్ నాన్ సెన్స్, ఆల్ సిల్లీ. ఇంకా మాట్లాడు, అసలు సమైక్య రాష్ట్రంలోనే బాగా పని జరిగిందంటాడు. ఇక అదే ధ్యాస ఈయనకు, ఎంతసేపు అదే ఆ చంద్రబాబు నాయుడు దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేట్లేడు. సమైక్య రాష్ట్రంలో పని బాగా అయిందట. ఇప్పుడు 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 2014 నుంచి 23 దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం అని ఓ పెద్ద కథ పెట్టిండు. ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు జలయజ్ఞంగా ధనయజ్ఞం అనుకుంటే అదే కాంగ్రెస్ను పొలు తిట్టిండు. సోనియా గాంధీ బలిదేవత అంటాడు, దేవత అంటాడు, జలయజ్ఞం ధనయజ్ఞం అంటాడు, ఇప్పుడు చాలా గొప్పది అంటాడు. ఇక ఆయన నోటికి మొక్కాలనుకోండి. 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఇచ్చిన ఆయకట్టు 6,64,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆయకట్టు 6,64,000 ఎకరాలు. బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు, అందులో 2 ఏళ్ళు కరోనా, 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నీళ్లు 48,74,000 ఎకరాలు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఇందులో 5,71,000 ఏమో కొత్త ఆయకట్టు కాంగ్రెస్ హయాంలో, 93,000 ఎకరాలేమో స్థిరీకరణ. బీఆర్ఎస్ హయాంలో 17,24,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 31,50,000 ఎకరాలు స్థిరీకరణ. ఎట్లా చూసిన 571, 17, 24 మోర్ దాన్ 3 times కదా. మరి నీళ్ళు రాలేదని మాట్లాడుతూ, దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్, దిస్ ఈజ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్. ఇక ప్రాజెక్టులే పూర్తి కాలేదంటాడు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన హక్కును ఎస్టాబ్లిష్ చేయాలని, మన నీళ్లు మనం రాబట్టుకోవాలని కేసీఆర్ గారు గోదావరి మీద ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక శ్రీరామ్ సాగర్ తప్ప ఏది కాలే. కేసీఆర్ గారు వచ్చినాక సదర్మాట్ కట్టిండ్రు. ఎల్లంపల్లి అసంపూర్తిగా ఉంటే దాన్ని పూర్తి చేసి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి ఎల్లంపల్లిని పూర్తి స్థాయిలో నీళ్లు నింపాం. సుందిళ్ళ కట్టాం, అన్నారం కట్టాం, మేడిగడ్డ కట్టాం, సమ్మక్క సాగర్ కట్టాం, సీతమ్మ సాగర్ కట్టాం. ఇవన్నీ ఒక గోదావరి నది మీద కట్టి మన గోదావరి నీళ్లలో మన రైట్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినాం. వీటన్నిటికీ హైడ్రాలజీ క్లియరెన్స్లు తెచ్చాం. 282 TMC దానికి మన కాళేశ్వరంకు తెచ్చినాం, సమ్మక్క సాగర్కు తెచ్చినాం, సీతమ్మ సాగర్కు తెచ్చాం. ఇవన్నీ కూడా హైడ్రాలజీ క్లియరెన్స్లు తెచ్చాం. ఇవే కాకుండా ఒక ప్రాజెక్ట్ కట్టలేదంటాడు. తుమ్మిళ్ళు ఎత్తిపోతలు పూర్తి కాలేదా? భక్త రామదాస్ ద్వారా నీళ్ళు అందించలేదా? మిడ్మానేరు కట్టలేదా? శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువలు పూర్తి చేయలేదా? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పథకాలను పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయ్యలేదా? అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం పూర్తి చేయలేదా? బాగారెడ్డి, సింగూరు కాలువలు పూర్తి చేయలేదా? కిన్నెరసాని కాలువలు పూర్తి చేయలేదా? గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న శుద్ధవాగు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, గట్టుపొడిచిన వాగు పూర్తి చేయలేదా? సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టి దేవాదులకు సంవత్సరంలో 300 రోజులు నీళ్ళు వచ్చేటట్టు చేయలేదా? చనాకా కొరాట బ్యారేజ్ ఆదిలాబాద్ జిల్లాలో కట్టలేదా? ఇవన్నీ నీకు కనబడపోతే ఏం చేయాలి రేవంత్ రెడ్డి?
అసలు నేను అడుగుతున్నా, నువ్వు 19 నెలలైంది నీ గవర్నమెంట్ వచ్చి, 19 నెలల్లో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసినావా? ఒక్క చెరువు కట్టినావా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినావా? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఒక్క ఎకరం, 1 ఎకర్. 18 నెలల్లో ఒక్క చెరువు దవ్వలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. నువ్వు చేసింది ఏమున్నది? పెద్దవాగు కొట్టుకపోయింది, ఆయనత ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది, పాలమూరు ప్రాజెక్టులో పంప్ హౌస్ వట్టెం పంప్ హౌస్ మునిగిపీకింది. గింతే నువ్వు చేసింది. కూలగొట్టినావు, మునగొట్టినావు, తెగ్గొట్టినావు, పెద్దవాగు తెగ్గొట్టినావు, ఆ ఎస్ఎల్బీసీ టన్నల్ కూలగొట్టినావు, వట్టెం నువ్వు మునగొట్టినావు. గింతకు మించి నువ్వు చేసింది ఏందా రేవంత్ రెడ్డి? ఏందో పీక్ పొడిచినా అని మాట్లాడుతావు.